షఫీ డయాసిస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అధ్యక్షుడిగా బిషప్ ఎం రమేష్ బాబును జాతీయ అధ్యక్షుడు బిషప్ నోవా యోవాన్ రాజ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బిషప్ జర్మియా నియమించారు. చిత్తూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కుల మత భేదాలు లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వికలాంగులు, పేదలు, అనాథలకు అండగా నిలుస్తూ క్రైస్తవుల ఐక్యత, అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. இந்தியா முழுமாய் பல நிலைநிறுத்தின பேராயத்தில் பல நலத்திட்ட உதவிகள் செய்து கொண்டிருக்கிறோம். భారతదేశం అంతటిలో జరుగుతున్న షఫీ డయాసిస్ యొక్క కార్యక్రమాలు ఈ రోజు కూడా ఇక్కడ జరిగాయి. పేరழிவு எங்கெல்லாம் நடக்கிறதோ அங்கெல்லாம் ஜாதி மத எந்த పాగుపాడుకి ఉదవిகளை మాత్రం செய்து கொண்டிருக்கிறோம். షఫీ యొక్క మీటింగ్స్ ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అక్కడంతా కుల మత భేద జాతి తారతమ్యం లేకుండా మా వంతు సహాయాన్ని మేము అందిస్తున్నాం. వడదేశం భారతదేశంలో ఎటువైపోయినా సరే ఆంధ్రప్రదేశ్ ఇందులో మ్యారేజ్ రిజిస్టర్గా గవర్నమెంట్ అనుమతి పొందినటువంటి సంస్థగా ఈ దినాన్ని కూడా మేము కొంతమందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి పొందినటువంటి బైబిల్ వేదాంత కళాశాలను కూడా మేము ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. అది అలాగే ఆ బృందం అంతటితో కలిసి కార్యక్రమం చేయడం ఎంతో శుభదాయకంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు నేషనల్ చైర్మన్ గారి చేతుల మీదుగా మరి వీల్ చైర్స్ అనేది కూడా బహుకరించడం జరిగింది. అలాగే ఆ యొక్క సేవకులకు, దేవుడికి పనిచేసేటువంటి దేవుని యొక్క సేవకులకు మరి సుమారుగా 90 మందికి సంస్థలకు ప్రార్థిస్తున్నాను. వీరిని ఆశీర్వదిస్తున్నాను. మన కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. దేవుడే నిర్ణయం చేసుకున్నాడు. இந்தியா முழுமாய் பல நிலைநிறுத்தின பேராயத்தில் பல நலத்திட்ட உதவிகள் செய்து கொண்டிருக்கிறோம். భారతదేశం అంతటిలో జరుగుతున్న షఫీ డయాసిస్ యొక్క కార్యక్రమాలు ఈ రోజు కూడా ఇక్కడ జరిగాయి. పేరழிவு எங்கெல்லாம் நடக்கிறதோ அங்கே